Hallelujah. Praise be to God's holy name, and I greet you all in precious name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలందరినీ యేసుక్రీస్తు నామమున శుభములు తెలుపుతూ మిమ్మల్ని అందరినీ మా బ్యాక్ టు ది వరల్డ్ టీవీ ప్రోగ్రామ్కి ఆహ్వానించడానికి దేవునిలో మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయన మనం కొన్ని వారములుగా యెహోవా ప్రశ్నలకు మనిషి యొక్క సమాధాన అంశంలో మనం మొదటి ప్రశ్న, యేసు ప్రభువారు లేదా దేవుడు ఆదామును అడిగిన మొదటి ప్రశ్న, ఆదాము నువ్వు ఎక్కడని మనం ఒక 5 సిరీస్ చూడడం జరిగింది. అదే దేవుని యొక్క ప్రశ్న ఆదాముకి రెండో ప్రశ్న ఏంటంటే, ఆదాము ఇది నీకు ఎవరు చెప్పారు, లేదా ఆదాము ఇది ఈ విషయము నీకు ఎవరి చేత తెలియజేయబడిందని ఆ రెండో ప్రశ్నలో మనం మొదటగా ఆదాము దిగంబరత్వాన్ని గురించి మనం చూడగలిగాం. రెండో విధంగా ఇవాళ సాయంకాల సమయంలో ప్రియమైన దేవునిలారా, ఆదాము యొక్క ఆన్సర్ దేవుడితో ఏంటంటే, ఆదాము దేవుడితో ఏం చెప్పాడంటే, ఆదాము నువ్వు ఎక్కడన్నప్పుడు ఆదాము ఏం చెప్పాడంటే, అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను, అయ్యా నేను నీ యొక్క ముందుకు రాలేక నేను భయపడుతున్నాను, అంతేకాదు తండ్రి, అయ్యా నేను దాక్కుంటున్నాను అన్నాడు. ప్రియమైన సోదరి సోదర, నేను లాస్ట్ వీక్ మనతో ఈ భయపడడం గురించి నేను మాట్లాడాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే భయపడడం గురించి ఈ వారం కూడా నేను కంటిన్యూ చేయాలని దేవుడు ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యంలోకి వెళ్లే ముందు ఒక్కసారి మనం దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, అయ్యా నీ యొక్క గొప్ప ఈ యొక్క సమయం ఇక్కడ స్తోత్రం రాజా మాట్లాడుతున్నా మా బిడ్డలతో అయ్యా నీ యొక్క ప్రెజెన్స్ ఉంచండి తండ్రి. ప్రభువైనా నీ యొక్క ఆత్మాభిషేకంతో ఈ వాక్యం బయలువెళ్ళగా అయ్యా నీ ఆత్మతోను సత్యంతోను నీ బిడ్డలు ఈ వాక్యం ద్వారా తాకబడేలాగా అయ్యా నన్ను అయ్యా నీ యొక్క పరిశుద్ధాత్మతో ఆవరించండి తండ్రి. ఆయన నన్ను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ బిడ్డలకి ఒక ఆశీర్వాదకరమైన ఒక మెసేజ్ గా ఈ సాయంకాల సమయంలో మీరు మాట్లాడమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పిన విధంగా మనం ఈ సాయంకాల సమయంలో ఆదాము చెప్పిన ఆ యొక్క జవాబు, అయ్యా యేసయ్యా నీ ముందుకు రావడానికి నేను భయపడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ లో మనం ఏం చేసామంటే, ఈ భయము అనేది ఎక్కడి నుండి మొదలైంది, ఈ భయము అనేది ఎవరి ద్వారా మొదలైంది, ఈ భయము ద్వారా ఈ లోకంలో ఎలాంటి అల్లకల్లోలు జరుగుతున్నాయి, అంతేకాదు కానీ ఈ భయం యొక్క ప్రభావము మనుషుల్ని ఏ విధంగా పీడిస్తుందని రకరకాల విధాలుగా మనం లాస్ట్ క్లాస్ లో చూడగలిగాం. ప్రియ సోదరి సోదరులు, ఈ సాయంకాల సమయంలో నేను మీతో ఈ భయం నుండి మనం ఎలా బయటకు రాగలం. హల్లెలూయా. ఈ భయము మన జీవితాల నుండి పోవాలంటే, ఈ భయాన్ని మనం జయించాలంటే, ఈ భయాన్ని మనం అణద్రొక్కాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను ఏం చేయాలని దేవుని యొక్క సహాయంతో ఈ సాయంకాల సమయం వాక్యంలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక్కసారి నాతో ఆదికాండము 3వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుచు మన దేవుని వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినా నేను. అందుకైనా దిగంబరమని నీకు తెలియజేసిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలములను తింటివా అని అడిగిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క ఆ యొక్క మానవుని యొక్క సమాధానానికి దేవుడు ఏమన్నాడంటే, ఆదాము నువ్వు దిగంబరిగా ఉన్నావని ఎలా తెలియబడింది నీకు అన్నాడు. మనకని ఈ సాయంకాల సమయంలో మనం దిగంబరత్వాన్ని ఆల్రెడీ చూసాం కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుడు ఆదాముని ఏమడుతున్నాడు తెలుసా, ఆదాము నువ్వు భయపడుతున్నావని నీకు ఎవరయ్యా చెప్పింది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు నాతో ఆ మాటలు మాట్లాడలేదు, నేను ఎప్పుడు నీతో ఆ మాటలు చర్చించలేదు, మన మధ్య భయం అనే సీనియర్ రాలేదు, మన మధ్య భయం అనే ఆ యొక్క అంశమే రాలేదు. కానీ ఈ సాయంకాల సమయంలో నేను వచ్చి నిన్ను పిలుస్తుంటే, ఆదాము నువ్వు నాతో ఏమన్నావు తెలుసా, అయ్యా నేను భయపడుతున్నాను. ఆదాము ఈ భయం నీకు ఎవరయ్యా నీకు చెప్పింది, ఈ భయం గురించి నీకు తెలియజేసింది ఎవరో నేను తెలుసుకోవాదామని దేవుని యొక్క ప్రలాపనగా మనం అక్కడ చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరు, అనేక సమయాల్లో మన జీవితాల్లో ఈ భయం అనే అంశం ద్వారా మన జీవితాలు నాశనం అయిపోవడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, అంతేగాని ఇక్కడ దేవుని యొక్క ఆ యొక్క మనోవేదన ఏంటంటే, ఈ ఆదాముకి ఈ యొక్క భయం గురించి ఒకరు చెప్పారు. అదెవరో తెలుసా, సాతాను అని దేవునికి తెలియదు. ప్రియ సహోదరి సోదరా, ఈ ఆదాము ద్వారా ఈ యొక్క వచ్చిన పాపాన్ని, లేదా ఈ ఆదాము ద్వారా ఈ వచ్చిన భయాన్ని ఇప్పటి వరకు ఈ యొక్క మానవ జీవితంలో హల్లెలూయా ఈ భయాన్ని జనాలు ఎదుర్కొంటూనే ఉన్నారు, ఈ భయంతో పోరాడుతూనే ఉన్నారు.
ఉన్నారు, ఈ భయంతో సతమతమవుతానే ఉన్నారు, ఈ భయంతో నాశనం కూడా అవుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లాస్ట్ క్లాస్ లో చూసాం ఈ భయం అనేది జీవితాన్ని అల్లుకుపోయింది. హల్లెలూయా. ఏది చేయాలన్న భయమే, ఏది చెప్పాలన్న భయమే, ఏది చూడాలన్న భయమే, ఏది సంపాదించాలన్న భయమే. ఎందుకంటే మనం ఏం చేసినా మన జీవితం భయం, మనం పెళ్లి చేసుకోవాలన్న భయం, మన ఉద్యోగం చేయాలన్న భయం, మనం పరీక్షలు రాయాలన్న భయం, మనం ఏదైనా ఒక జాగ్రత్తగా చూడాలన్న భయం, భయం భయం భయం. ఈ యొక్క భయం అనే ఈ యొక్క ఆదాము ద్వారా వచ్చిన ఈ యొక్క నైజం మన జీవితాల్లో మనల్ని టార్మెంట్ చేస్తూ మనం బ్రతకడం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర, ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ నేను మీకు ఎంతో డీటెయిల్ గా చెప్పాను. కానీ ఈ వీక్ ఇదే భయాన్ని నేను ఇంకా కొంచెం లోతుగా తీసుకెళ్లి ఈ భయాన్ని మనం ఏ విధంగా మనం బయటికి రాగలం, లేదా ఈ భయంలో నుండి మనం ఎట్లా బయటికి రాగలం, ఈ భయాన్ని మనం ఎట్లా జయించగలమని మరొక్కసారి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, భయం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంటే అపాయం ఉంటుంది. ప్రియమైన దేవుడా, భయాన్ని నువ్వు పోవాలంటే, భయాన్ని నీ జీవితంలో నువ్వు పాడదాలంటే, నీ జీవితంలో ఏం కావాలంటే విశ్వాసం కావాలి. హల్లెలూయా. విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ భయం ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ విశ్వాసం కూడా నిలవబడదు. ప్రియ సహోదరి సహోదరుడా, భయము విశ్వాసం అనేది రెండు ఆపోజిట్ ఫోర్సెస్ గా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. ఏంటో తెలుసా, భయం అనేది దేవుని ఎప్పుడు చిన్నగా చేసి నీ యొక్క ప్రాబ్లం ని లేదా నీ యొక్క సమస్యని పెద్దగా చూపెట్టి నేనేం చేస్తుందంటే మానసికంగా అది కృంగ చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, కానీ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా, విశ్వాసం అనేది దేవుణ్ణి పెద్దగా చేసి, విశ్వాసం అనేది దేవుణ్ణి నీకు పెద్దగా చూపెట్టి నీ యొక్క సమస్యను నీకు చిన్నగా చూపెడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే సాతానుడు ఏం చేశాడంటే ఈ భయం అనే సాధనం ద్వారా ఈ యొక్క మానవ జీవితాన్ని నాశనం చేయడం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని రాజ్యము విశ్వాసంతోను నిరీక్షణతోను నమ్మికతోను యేసునందరి వాక్యము ద్వారా కట్టబడుతుంది. ప్రియ సహోదరి సహోదరి, కానీ సైతాను రాజ్యం ఏం చేస్తుందంటే అది భయముతోను, వణకతోను, నిరాశతోను, నిస్పృహతోను, పిరికితనంతోను, అనేక రకాలైన పాపంతోను దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఈ యొక్క సాతాను రాజ్యం కట్టబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను కొంచెం వాక్యంలోని తీసుకెళ్లి ఈ యొక్క భయం ద్వారా నీకు వచ్చే ఈ యొక్క అపాయాన్ని నువ్వు విశ్వాసం ద్వారా నువ్వు ఎలా జయించగలవని ఒక్కసారి మనం చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, నాతో మీరు ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చదువుదాం. హల్లెలూయా. అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా చూడాలి. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నీతిగా ఎంచబడాలంటే మీలో ఉండాలంటే విశ్వాసం ఉండాలి. ఇక అబ్రహాము నీతిగా ఎంచబడడానికి కారణం ఏంటంటే అబ్రహాము జీవితంలో విశ్వాసం నెలకొల్పబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విశ్వాసం అనేది నేను దేవుని స్థాయికి తీసుకొస్తుంది, కానీ ఈ భయం అనేది నేను మానవ స్థాయికి తీసుకొస్తుంది. విశ్వాసం ద్వారా నువ్వు నీతిని పొందుతావు, ఈ యొక్క భయం ద్వారా నువ్వు అవినీతిని పొందుతావు అని మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదర, ప్రియమైన దేవుని బిడ్డ, ఇదే తీసుకోండి. విశ్వాసము మనకి నీతిని కనుపరుస్తుందని మనం ఆ యొక్క ఆది కాండం అబ్రహాం కథ ద్వారా చూడగలం. ఆదాము జీవితంలో మొట్టమొదటి చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదర, అక్కడ మన బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడిందంటే ఆదాము దేవునితో సంచరించుచున్నాను. అంటే ఆదాములో ఏముందంటే నీతి ఉంది. ఇన్ ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే రైచియస్నెస్ అంటాం. రైచియస్నెస్ మీన్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. అంటే నువ్వు దేవునితో నిన్ను సమానంగా చేసేదే దేవుని యొక్క నీతి. అందుకే దేవుడు అన్నాడు, నా రాజ్యాన్ని నా నీతిని వెతకన్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు ఆయన నీతిని వెతుకుతావో నీ జీవితం అవుతుందంటే నువ్వు దేవునితో సమానం అయ్యే ఆ స్తోమతని దేవుడు విశ్వాసం ద్వారా నీ జీవితంలో నెలకొల్పుతాడు. ప్రియ సహోదరి సహోదర, మనం ఇక్కడ ఆదాము కథ చూసినట్లయితే ఆదాము ఏం చేశాడంటే ఆదాములో విశ్వాసం
విశ్వాసము, దేవుని యొక్క విశ్వాసం ఆదాము జీవితంలో ఉన్న కారణంగా ఆదాము జీవితంలో ఏమైందంటే ఒక నీతి వచ్చింది. ఆ నీతి ద్వారా ఆదాము దేవునితో నడవగలిగాడు. ఆ నీతి ద్వారా ఆదాము దేవునితో మాట్లాడగలిగాడు. ఆ నీతి ద్వారా ఆదాము దేవునితో సహవాసము సంచారం చేయగలిగాడు. ప్రియ సోదరి సోదర, ఎప్పుడైతే ఆదాము జీవితంలో ఆ యొక్క విశ్వాసం ఉన్నదో, ఆ విశ్వాసం ఏం చేసిందంటే ఆదాముని నీతిమంతుడిగా చేసి దేవునితో సమానంగా, దేవునితో మాట్లాడలేగా, దేవునితో సంచరించేలాగా, దేవునితో సంభాషణ చేసేలాగా మార్చింది ప్రియమైన దేవుడా. అంతేకాదు కానీ ఆదాము యొక్క నీతి ఆదాముకి ఏం చేస్తుందంటే ఆశీర్వాదాన్ని కుమ్మరించింది. అందుకనే దేవుడు చెప్పాడు, ఆదాము ఇవన్నీ నీకు ఇచ్చానయ్యా, ఐ హావ్ గివెన్ ఎవ్రీ రైట్ అంటు యు, ఎవ్రీ అథారిటీ ఈస్ గివెన్ అంటు యు. ప్రియమైన దేవుడా, నువ్వు జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్క అధికారం ఆదాముకి ఎందుకు చేత ఇవ్వండి అంటే ఆదాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. ఆదాము ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు తెలుసా? ఆదాము జీవితంలో దేవుని యొక్క విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే నీ జీవితంలో విశ్వాసం అనే ఆ కార్యం నెలకొల్పుతుందో, హల్లెలూయా, నీ జీవితం నుండి భయం అనే కార్యము దూరం అవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరి, ఎప్పుడైతే ఆదాము ఆ యొక్క పాపం చేశాడు, ఏం పాపం చేశాడంటే దేవుని చేయవద్దనే కార్యాన్ని ఆదాము చేయడమే పాపం. హల్లెలూయా. ఆదామేమి నరహత్య చేయలేదు, ఆదామేమి వ్యభిచారం చేయలేదు, ఆదామేమి దొంగతనం చేయలేదు. ఆదాము చేసిన కార్యం ఏంటో తెలుసా? దేవుని చెప్పిన మాటకి వ్యతిరేకంగా చేయడమే ఆదాము యొక్క పాపం. ప్రియ సహోదరి, ఆదాము యొక్క పాపం కారణంగా దేవుని యొక్క ఆ నీతిలో ఆదాము కోల్పోయాడు. ప్రియమైన సహోదరి, ఎప్పుడైతే దేవుని యొక్క నీతిలో ఆదాము కోల్పోయాడో ఆదాముకి దేవుని ముందు వచ్చే అర్హత కోల్పోయాడు. ఆదాము దేవునితో సహవాసం చేయ అర్హత కోల్పోయాడు. ఆదాము దేవునితో సంచరించే అర్హతను కోల్పోయాడు. ఎప్పుడైతే ఆదాము అర్హతను కోల్పోయాడో అతని జీవితంలో భయం సంభవించింది. ఓ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటే నీతో దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతుంది. ఈ సాయంకాల సమయంలో నీ జీవితం ఎలా ఉంది? హల్లెలూయా. నువ్వు దేవునితో నీతిగా బ్రతికినట్లయితే నీ యొక్క జీవితంలో ఆ యొక్క భయం నుండి నువ్వు బయటకు రాగలవు. కానీ నీ జీవితంలో నువ్వు నీతిగా దేవునితో బ్రతకపోయినట్లయితే, నువ్వు దేవుని యొక్క కార్యాలని నువ్వు తెలిసి కూడా నువ్వు దేవుని కార్యాలు చేయకపోయినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసముల బదులు నీ జీవితంలో కూడా ఈ యొక్క భయం అనేది చోటు చేసుకుంటుందని యేసు నామములో నీకు ప్రకటిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ జీవితంలో నీకు భయం పోవాలంటే హల్లెలూయా నువ్వు దేవుని యొక్క నీతిని వెతకాలి. హల్లెలూయా. అంటే ఏంటంటే దేవుని యొక్క నీతిని వెతకడం అంటే మనకు రోమా 10వ అధ్యాయం 17వ వచనంలోనే వినుట వలన విశ్వాసం కలిగిన ఉంటుంది. అంటే నీ జీవితంలో ఎప్పుడైతే ఆ విశ్వాసం కలగదో, నీ జీవితంలో ఎంతవరకు అయితే నీకు విశ్వాసం లేదో అంతవరకు నువ్వు దేవుణ్ణి ఆ ముందుకు రాలేవు. ప్రియ సహోదరి, దేవుని యొక్క నీతిని నువ్వు చూడలేనట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నీ యొక్క భయమును నువ్వు విడవాలంటే, నీ భయం నీ జీవితం నుండి తొలగిపోవాలంటే నువ్వు ఏం చేయాలంటే దేవుని యొక్క విశ్వాసంలోకి రావాలి. దేవుని యొక్క విశ్వాసంలోకి రావడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినాలంటే దేవుని యొక్క ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని ప్రియమైన సోదరి సోదరుడా నువ్వు చదవాలి. అంతేకాదు కానీ బైబిల్లో చెప్పినట్లుగా వినటం వలన విశ్వాసం కలిగినట్టుంది. అది వినడం ఎవరిదంటే క్రీస్తు గురించి వినాలి. హల్లెలూయా. ఎందుకు ప్రియ సహోదరుడి నువ్వు క్రీస్తు గురించి వినాలి? ఎందుకు ప్రియ సహోదరి నువ్వు క్రీస్తు గురించి వినాలంటే క్రీస్తు ఒక్కడే ఆ యొక్క తెగిపోయిన సంబంధాన్ని నెలకొల్పే దేవుడిగా మన బైబిల్లో చూస్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఆదాము చేసిన ఒకే ఒక కార్యం ఏంటంటే దేవుని మాట వినని కార్యంగా ఆదాము ఏం చేశాడంటే ఆ యొక్క పాపంలోకి త్రోయబడ్డాడు. హల్లెలూయా. అదే విధంగా ఆదాము ద్వారా ఆ నశించిన ఆ యొక్క దేవుని సంబంధాన్ని ప్రియ సహోదరి సహోదర రెండవ ఆదాముగా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఏ విశ్వాసంలో అయితే ఆదాము కోల్పోయాడో, ఏ విశ్వాసం అయితే ఆదాము పోగొట్టుకున్నాడో, రెండవ ఆదాము ద్వారా యేసుక్రీస్తు అనే దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆ విశ్వాసాన్ని ఆయన యొక్క రక్తం ద్వారా కొన్నాడు. ప్రియ సహోదరి సహోదర, ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన శిలువలో చనిపోయిన కారణంగా ఆ శిలువ రక్తం ద్వారా ఆయన ఏం చేస్తాడంటే మానవునికి దేవునికి మరలా ఆ విశ్వాసాన్ని నెలకొల్పాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని యేసుక్రీస్తు నెలకొల్పాడో ఆ విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ప్రియ సహోదరి, ఎప్పుడైతే నీ జీవితంలో నీతి అనే అది ప్రవేశిస్తుందో
హల్లెలూయా. నీ జీవితంలో భయం అనేది తొలగిపోతుంది. నీ జీవితంలో అపనమ్మిక అనేది తొలగిపోతుంది. నీ జీవితంలో నిట్టూర్పు, నిరాశ, నిస్పృహ అనేది తొలగుతుంది. ప్రియ సహోదరి సహోదర, ఈ సాయంకాల సమయంలో దేవుని వార్త నీతో ఏం మాట్లాడుతుందో తెలుసా? ఆదాముకు దొరకని ఆ యొక్క భాగ్యాన్ని ప్రియ సహోదరి సహోదర, యేసుక్రీస్తు అనే రెండో ఆదాము ద్వారా యేసుక్రీస్తు ఆ యొక్క శాంతిని, సమాధానాన్ని, ఆ యొక్క విశ్వాసాన్ని నీ జీవితంలో ఇవ్వడానికి ప్రియ సహోదరి సహోదర ఆయన ఆ యొక్క కల్వరి కొండలో మరణించడం జరిగింది. ప్రియ సహోదరి ప్రియమైన దేవుడా, విశ్వాసం అనేది యేసయ్య ద్వారానే చూడగలవా? హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. భయము అనేది ఆ యొక్క అపవాది ద్వారానే ఈ లోకంలోనికి వస్తే, విశ్వాసం అనేది ఆ యొక్క యేసుక్రీస్తు ద్వారానే ఈ లోకంలోకి వస్తుంది. ప్రియ సహోదరి సహోదర, నువ్వు యేసుక్రీస్తు లేకుండా నీ జీవితంలో నువ్వు భయాన్ని పోగొట్టుకోలేవు. ప్రియ సహోదరి సహోదర, యేసుక్రీస్తు లేకుండా నీ జీవితంలో నువ్వు భయానికి దూరం కాలేవు. ఎందుకంటే ఆదాము పడిపోవడానికి కారణమే ఆ భయం. హల్లెలూయా. ఆదాము భయం చేత పడిపోతే యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే విశ్వాసం ద్వారా నిన్ను కడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదర, ఆదాము ఆ యొక్క భయం వల్ల ఏం చేస్తాడో తెలుసా? జీవితాంతం అతను భయంలోనే బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. అతడు దేవుని ముందుకి మరలా వచ్చినట్టుగా మనం చూడాలి. ప్రియ సహోదరి సహోదర, అదే విధంగా యేసయ్య నామములో చెప్తున్నాను, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తులోనికి వస్తావో, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆ విశ్వాసంలోనికి వస్తావు, నీ జీవితాంతం నువ్వు భయం నుండి దూరంగా ఉంటావని యేసయ్య నామములో నీకు అధికారంతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదర, ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో గమనించు సహోదరి సహోదర, అక్కడ భయం ఉండదు. హల్లెలూయా. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ భయం ఉండదు. హల్లెలూయా. అందుకని నీ జీవితాంతం నువ్వు క్షేమంగా ఉండాలంటే, నీ జీవితాంతం నువ్వు ఈ భయం నుండి నువ్వు తొలగిపోవాలంటే ఒకటే ఒకటి రెమెడీ. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లని బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రక్తంలో ఉన్న ప్రభావం ఏంటో తెలుసా? నీలో ఉన్న భయాన్ని అది వెళ్ళగొడుతుంది. ప్రియ సహోదరి, నీలో ఉన్న సమస్త కల్మషాల్ని అది దూరం చేసి ఆ రక్తం, యేసు రక్తం నిన్ను కడిగి శుద్ధిగా చేసి నీలో ఆ విశ్వాసాన్ని నెలకొల్పడం ద్వారా నీ జీవితంలో నువ్వు ఏం చూడగలవు? దేవుని యొక్క కార్యాన్ని చూడగలవు. నీ జీవితంలో ఆ భయం అనేది ఉండదు. ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో ఆ యొక్క డిప్రెషన్ అనేది కనబడదు. నీ జీవితంలో ఆ డిసప్పాయింట్మెంట్ అనేది కనబడదు. నీ జీవితంలో ఒక గొప్ప జ్ఞానోదయం కలిగి నువ్వు దేవునితో నడవడానికి నీకు సహాయపడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము అనేది చాలా మంది తమ జీవితాల్లో చూడగలుగుతున్నారు. హల్లెలూయా. ఏదో తెలియని భయం, ఏదో తెలియని డిప్రెషన్ వాళ్ళ జీవితాల్లో వాళ్ళని నాశనం చేయడం మనం ఎంతగానో చూస్తున్నాం. మన యొక్క ఈ యొక్క డిసీజెస్ కారణమే ఈ యొక్క డిప్రెషన్ అని మనం చూడడం జరిగింది. ప్రియమైన దేవుని, మన యొక్క లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్, అల్సర్, ఇండైజెషన్, ఇవన్నిటికి కారణం ఏంటంటే తెలుసా? డిప్రెషన్. ఆ డిప్రెషన్ కారణం ఏంటి తెలుసా? భయం, తెలియని భయం. హల్లెలూయా. ఏం జరిగిపోతుందో, ఏమైపోతుందో అని నీకు తెలియకుండానే నీ యొక్క మైండ్ లో, నీ యొక్క మనస్సులో నువ్వు చూడగలుగుతున్నావు. ప్రియమైన దేవుని, ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్కు నీతో మాట్లాడుతుంది. నువ్వు భయాన్ని చూస్తున్నావు నీ జీవితంలో. హల్లెలూయా. నువ్వు భయాన్ని ఏ విధంగా చూస్తున్నావో అదే విధంగా నీ జీవితంలో నువ్వు విశ్వాసాన్ని చూడగలిగినట్లయితే హల్లెలూయా, ఆ భయం నుండి నువ్వు బయటికి రాగలవు. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం అనేది ఒక నిజ స్వరూపము. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసం అనేది ఒక రుజువుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విశ్వాసం ద్వారానే నువ్వు దేవుని కార్యాలు చూడగలవు. ఈ విశ్వాసం ద్వారానే నీ యొక్క జీవితంలో భయాన్ని నువ్వు త్రోలగలవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే నువ్వు భయంతో ఏ విధంగా చూస్తావో విశ్వాసంతో దానికంటే నువ్వు ఎక్కువ చూడగలవని యేసు నామములో నీకు ప్రకటిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నావు. నువ్వు ఏం చూస్తున్నావు నీ జీవితంలో? నీ జీవితంలో భయం చూస్తున్నావు, నీ జీవితంలో దుఃఖం చూస్తున్నావు, నీ జీవితంలో బాధ చూస్తున్నావు, నీ జీవితంలో కన్నీరు, కలహం, దోషం, వేశ్య, అన్ని రకాలైన బాధలు నీ జీవితంలో చూడబట్టే నువ్వు దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. సహోదరి, నీ జీవితంలో ఏదో జరుగుతుందని ఇప్పుడు నుండే నువ్వు మానసికంగా బాధపడి నీ శరీరాన్ని
జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావు. హల్లెలూయా. నీ జీవితంలో ఏదో జరుగుతుంది, ఏదో జరగదని భయపడి నువ్వు జరిగే కార్యాన్ని నువ్వు ఆపుతున్నావు. ప్రియ సోదరి సోదర, ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడుతున్న ప్రియ సోదరి సోదర, ఏ విధంగా నువ్వు చిక్కుకున్నా, ఏ విధంగా నువ్వు బాధపడుతున్నావు, ఏ విధంగా నీ యొక్క శారీరక, ఆత్మీయ, మానసిక, ఆర్థిక పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతూ ఈ యొక్క భయము, ఈ యొక్క నిరాశ, ఈ నిస్పృహ అని ఈ యొక్క సాతాను ఆయుధాల ద్వారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుని యొక్క నిరీక్షని నువ్వు పొందకుండా సాతానికి చెప్పిన విధంగా ఆదాము చేసిన కార్యాలనే నీ జీవితంలో చేస్తూ ప్రియ సోదరి సోదరుడా, యేసయ్యా నా మొరేనండి, దేవుడా నువ్వుంటే నాకు ఈ కష్టాలు ఎందుకని అండం. ప్రియమైన సోదరి సోదరుడా, అది యోచనకరమైన కార్యం కాదు. ప్రియమైన దేవుడా, దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఓ ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగేస్తాను అన్నాడు. ప్రియమైన దేవుడా, ఈ యొక్క జీవితంలో నీకు విశ్రాంతి కావాలంటే, నీ యొక్క జీవితంలో ఒక సమాధానం కావాలంటే, నీ జీవితంలో ఒక భయం లేని జీవితాన్ని నువ్వు జీవించాలంటే నీకు ఒకే ఒక్క రెమెడీ, దట్ ఈస్ జీసస్ ద లార్డ్. హల్లెలూయా. యేసు రక్తము ఒకటే నిన్ను పాపం నుండి, నీ యొక్క శాపం నుండి, నీ యొక్క కష్టం నుండి, ఈ యొక్క బాధల నుండి, లేదా ఈ డిప్రెషన్ నుండి, నీ యొక్క భయం నుండి నిన్ను తొలగించగల రెమెడీ అని తెలుసా? యేసయ్య రక్తం. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, అనేక మంది చనిపోవడానికి భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు చనిపోతే ఏమవుతామో, చనిపోతే ఎక్కడ పోతామో, చనిపోతే ఏమైపోతావు అని. కరెక్టే, అది మంచిదే. కానీ నువ్వు చనిపోయిన దానికండి నువ్వు ఏమైపోతావు అని ఆలోచించకండి. నువ్వు బ్రతికుండి నువ్వు చేయవలసిన కార్యాన్ని నువ్వు చేసిన హల్లెలూయా, నువ్వు చనిపోయినా కూడా దేవునితో ఉంటావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? విశ్వాసం ద్వారా నువ్వు కార్యాలను చూడాలి. హల్లెలూయా. నువ్వు భయంతో ఏ విధంగా కార్యాలను చూస్తున్నావో అదే విధంగా విశ్వాసం ద్వారా నువ్వు కార్యాన్ని చూడాలి. విశ్వాసం ద్వారా నువ్వు రుజువు చేసుకోవాలని యేసు నామములో ఈ యొక్క సాయంకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క చాయిస్ అనేది, ఈ యొక్క నువ్వు తెలుసుకోవడం, నువ్వు మంచి చెడ, నువ్వు ఏది తెలుసుకోవాలనేది దేవుడు నీ చేతిలో పెట్టాడు. ప్రియ సహోదరి, ఇట్స్ a choice you have to make. No one will make the choice for you. It is you to make the choice for your life in Jesus name. Hallelujah. నీ జీవితాన్ని గురించి నువ్వే ఒక చాయిస్ తీసుకోవాలి. ప్రియ సోదరి, నువ్వు మంచిగా చాయిస్ తీసుకుంటే నీ జీవితం మంచి దారిలో వెళ్తుంది. కానీ నువ్వు సాతాను చెప్పిన మాటలు విని, నువ్వు సాతాను శోధనలకు లోబడి, నువ్వు ఈ యొక్క డిప్రెషన్ లోను, ఈ యొక్క భయంలోను నువ్వు కృంగిపోతూ, నువ్వు సాతాను చెప్పిన మాట వింటే, ప్రియమైన దేవుని బిడ్డ, యేసు నామములో చెప్తున్నాను, ఆ యొక్క చాయిస్ మంచిది కాదు. హల్లెలూయా. రా యేసు నామములో. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? 2 తిమోతి 1:7 దేవుడు మనకు పిరికి గల ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా. నా దేవుడు పిరికి ఆత్మను మనకి ఇవ్వలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను, ధైర్యం గల ఆత్మను, శక్తి గల ఆత్మను, అభిషేకం గల ఆత్మను నీకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు ధైర్యంగా ఈ యొక్క ఆ బలహీనతల్ని నువ్వు ఖండించి, ఈ బలహీనత మీద నువ్వు జయం పొంది ఈ భయాన్ని నువ్వు నాశనం చేయాలని ఓ పరిశుద్ధాత్మను దేవుడు నీకు అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సహోదర, ఇక్కడ యెషయా గ్రంథం 41:10 బైబిల్ గ్రంథం ఏం చెప్పని తెలుసా? నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నువ్వు భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను. నువ్వు దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయం చేయవాడును. హల్లెలూయా. అంతేకాదు కానీ నీతిను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందునని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం మాట్లాడుతున్నా తెలుసా? నేను నీకు సహాయం చేస్తాను నా సహోదరి, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. నిన్ను ఆదుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వెందుకు భయపడుతున్నావు నీ జీవితంలో? ప్రియ సహోదరి సోదరుడా, నీ ఎందుకమ్మా నీ జీవితం అంతా ఈ యొక్క భయంతోను ఆందోళనతోను నువ్వు నాశనం చేసుకున్నావు? రా యేసు వద్దకు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నేనే స్వయం దేవుని, నేను నీకు సంతోషాన్ని ఇవ్వగల దేవుని, నేను నిన్ను ఆదుకుంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఓ నిరంతరము నీతో ఉంటానని ఏ దేవుళ్ళు చెప్పినట్టుగా మనం చూడలేదు. కానీ ఈ యేసుక్రీస్తు అనే ఈ దేవుడు ఆ యెషయా గ్రంథం 41 మనం చూసినట్లయితే ఎన్నో ఆదరణలు కల మాటలతో మనతో మాట్లాడుతున్నాడు.
ప్రియమైన ఏం పెట్టారా, బైబిల్ గ్రంథంలో బైబిల్ యొక్క నిపుణులు ఏం చెప్తున్నారు తెలుసా? ఈ భయపడకు అనే ఆ వార్తకు సంబంధించి దేవుడు 365 సార్లు లేదా 366 సార్లు బైబిల్లో భయపడవద్దు 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 అని చెప్పాడు. ఎందుకో తెలుసా? ప్రతి రోజు నువ్వు ఆ వార్తను చూడాలి. నేను భయపడను, ఎందుకంటే యేసయ్య విశ్వాసం నా ఉంది. ప్రియమైన ఏం పెట్టారా, మనం చూసినట్లయితే 365 సార్లు నుండి 366 సార్లు వరకు భయపడవద్దని, జడియవద్దని, కలవరపడవద్దని, చింతించవద్దని, బాధపడవద్దని, దుఃఖపడవద్దని, అధైర్యపడవద్దని నేను నీతో ఉన్నానని ఈ విధంగా బైబిల్ చెప్తుంది. ప్రతి రోజు నువ్వు ఒకసారి లేచి మార్నింగ్, అయ్యా నీ యొక్క వాక్యం ద్వారా నేను బ్రతుకుతున్నాను, నేను పడిపోయినయ్యా, నువ్వు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రం రాజా, నేను భయపడిన రాజా, నీవు నాకు ఒక పిరికి ఆత్మని ఇవ్వలేదు కానీ నాకు పరిశుద్ధాత్మ అనే శక్తిని నువ్వు ఇచ్చావని నేను భయపడినని నువ్వు ప్రతి రోజు నువ్వు చెప్పుకోవడానికి దేవుడు ఆ యొక్క వాక్యాన్ని 365 సార్లు నుండి 365 సార్లు వరకు రాయించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నువ్వు భయపడవద్దు, నువ్వు కలవరపడవద్దు, నువ్వు చింతించవద్దు, నువ్వు బాధపడవద్దు, నువ్వు దుఃఖపడవద్దు, నువ్వు అధైర్యపడవద్దని 365 రోజులకు నీకు ప్రతి రోజుకి ఒక రెమెడీని దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరి సోదర, ఈ లోకంలో నువ్వు ఎక్కడున్నావయ్యా, ఒకటి నేను చెప్తాను, ఇది మీరు జాగ్రత్తగానే నీ జీవితంలో నువ్వు దేవునితో సంబంధం కలిసే వరకు నీ జీవితంలో భయం పోదు సోదరి సోదర. ఎప్పుడైతే ఆదాము ఆ యొక్క దేవునితో సంబంధం తెగిపోయిందో ఆదాము జీవితంలో భయం సంభవించింది. ఎప్పుడైతే ఈ యొక్క యేసు క్రీస్తు ద్వారా, ఈ యొక్క రక్షకుడి ద్వారా, ఆయన యొక్క రక్తాభిషేకం ద్వారా ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తావో అప్పుడు నీ జీవితంలో ఏం తెలుస్తుందంటే నీకు దేవునికి ఒక సంబంధం వస్తుంది. హల్లెలూయా. నీకు దేవునికి ఎప్పుడైతే సంబంధం వచ్చిందో, ఓ హల్లెలూయా, ఆ సాతానుడు పెట్టే ఆ భయం నీ జీవితం నుండి పారదోలబడుతుంది. ప్రియ సహోదరి సహోదర, దేవుని మీద ఈ సాయంకాల సమయంలో దేవునితో ఎట్లాంటి కార్యాలైనా సరే, ఐ డోంట్ కేర్ వాట్ ద సిచ్యువేషన్, నీ సమస్యలు ఎలా ఉన్నా సరే, నీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే, నీ యొక్క సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నా సరే, నీ జీవితంలో ఎలాంటి బాధలు, దుఃఖాలు, నష్టాలు, కష్టాలు ఉన్నా ఒకటి నేను చెప్తాను, హల్లెలూయా, ఇవన్నీ కారణం భయం. హల్లెలూయా. నీ జీవితంలో నీ అనారోగ్యానికి కారణం భయం, నీ జీవితంలో నీకు ఈ యొక్క బిజినెస్ ఫెయిల్ అవడానికి కారణం భయం, నీవు పరీక్షల్లో ఫెయిల్ అవడానికి కారణం భయం, నీ యొక్క కుటుంబ జీవితం పోవడానికి కారణం భయం భయం భయం. హల్లెలూయా. కానీ ఈ సాయంకాల సేవలో నేను భయం గురించి మాట్లాడలేదు, ఈ సాయంకాల సేవలో నేను విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. ప్రియ సోదరి, ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళకి రాగలవో, ఎప్పుడైతే దేవునితో నువ్వు సంబంధం పెంచుకోగలవో, ఆ విశ్వాసం అనేది నీ జీవితంలోకి వచ్చి ఆ విశ్వాసం ద్వారా నీలో ఒక నీతిని కనపరిచి నిన్ను దేవునితో సమాధానంగా పరుస్తుంది. ప్రియ సోదరి సోదర, ప్రియమైన దేవుని బిడ్డ, నీకోసమే కాదు కానీ ఇక్కడ ఎవరెవరైతే ఈ యొక్క జబ్బుల ద్వారా, ఇక్కడ ఎవరెవరైతే ఈ యొక్క బాధల ద్వారా, దుఃఖాల ద్వారా, ఈ నష్టాల ద్వారా, ఈ భయం ద్వారా వచ్చే సమస్త కార్యాల ద్వారా బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ నీ దేవుడు ఒక డెలివరెన్స్ ఇచ్చేలాగా, దేవుడు మీ జీవితాల్లో ఒక విడుదల కలిగజేసేలాగా దేవుడు ఈ సాయంకాలం దీవిస్తారని దేవుని ఆశిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదర, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, కృపమయ, ఓ గొప్ప దేవుడ, స్తోత్రం రాజా. అయ్యా, ఈ వాక్యం అంటున్న ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి రాజా. అయ్యా, వాళ్ళ జీవితంలో పీడిస్తున్న ఆ భయాల్ని, వాళ్ళ జీవితంలో పీడిస్తున్న ఆ నిరాశని, నిస్పృహని యేసు నామములో ఖండిస్తున్నాను రాజా. నీ యొక్క విశ్వాసాన్ని ఇప్పుడే బిడ్డల మీద రిలీజ్ చేస్తున్నానయ్యా. నీ యొక్క వాక్యాన్ని ఇప్పుడే బిడ్డల మీద రిలీజ్ చేస్తున్నాను రాజా. నీ యొక్క సిల్వర్ రక్తాన్ని నీ బిడ్డల మీద ఇప్పుడే రిలీజ్ చేస్తూ ఐ కమాండ్ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Hallelujah. Be healed and be touched by the power of the living God in Jesus' name. Every kind of fear, I rebuke it in the name of Jesus, and I speak deliverance unto your life in Jesus' name. యేసు రక్తం ద్వారా ఆ వచ్చే విడుదలను మీ జీవితాల మీద, మీ కుటుంబాల మీద, మీ బిజినెస్ మీద, మీరు చేస్తున్న సమస్త కార్యాల మీద యేసు నామములో రిలీజ్ చేస్తూ మీ మీద దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పలుకుతున్నాను యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్.